అడ్వకేట్ పార్టీ నాయకులు చెప్తున్నారు, వాళ్ళకి చెప్తున్నారు, లేదంటే చెప్తున్నాను అనుకో, చెప్పలేదు అనుకోవాలి. దీనికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2 చట్టాలు చేశారు. వీఆర్ లూజింగ్ సైట్ ఆఫ్ దోస్ 2 యాక్ట్స్. ఇప్పుడు రాజాగారికి హైకోర్టు దృష్టిలో కూడా లేదు, ప్రజల దృష్టిలో కూడా లేదు. ఈ 2 చట్టాలని అండర్ ది కార్పెట్ పెట్టాడు. అండర్ ది కార్పెట్ అంటే ఎవరికి తెలియకుండా ఉంటారు. అంటే ఈ మధ్య అందరూ చీకటి జీవోలు అంటున్నారు. చీకటి చట్టాలు చట్టం ఈ ప్రభుత్వానికి చదవాలి. అందుకంటే ఏం చెప్పలేదు. అది రాక మనందరం we have lost sight of 2 acts. పెద్దలు వచ్చారు కాబట్టి one is Act 10 of 23 and this is Act 11 of 23. ఈ 2 చట్టాలు ఎప్పుడు అమలు ఒకసారి ప్రారంభం చేశాడంటే Act 10 of 23 was passed. We had an act on చెప్తాను మీకు. ఇట్ ఇస్ ఆన్ 24/4/2023. ఇది ఏవి మున్సిపల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023 మున్సిపాలిటీస్, నగరపాలికలు, కార్పొరేషన్ నిర్వహించే చట్టాలు. ఇందులో వెంకయ్య గారు హైకోర్టు పెద్ద ఇందులో ఇది the government of Andhra Pradesh has taken a decision, just understand, it has taken a decision to conduct a comprehensive resurvey of land issue certificate as last such exercise dates back to almost a century. This prestigious flagship program is named as YSR Jaganna Swati Bhu Bhakku వీరాజీ భూ రాక్షస పథకం. అర్థం చేసుకోండి. ఇక్కడ వాళ్ళందరూ ఇంకో మాట మాట్లాడారు. నేను మాట్లాడతాను, కొద్దిగా భాష వస్తుంది, మాట్లాడు. ఇందులో ఆల్ అర్బన్ ల్యాండ్స్ ఇన్ నగర పంచాయత్, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ కవర్డ్ అండ్ రీసర్వే పర్పస్ సోర్స్. దీనికి ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు నేను లా మాట్లాడతాను చెప్పారు, నేను రాజకీయం మాట్లాడచ్చు. రాజకీయం మాట్లాడితే నేను తూపాలు పడవచ్చు. ఏం చేశారు? డిజిటలైజ్ ది ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ ఆఫ్ ఆల్ ది ప్రాపర్టీస్. ల్యాండ్ టైటిల్ కార్డ్, దిస్ ఇస్ అండర్స్టాండ్, ల్యాండ్ టైటిల్ కార్డ్ టు ఆల్ ఓనర్స్ ఆఫ్ ది ప్రాపర్టీస్. టిల్లింగ్ యాక్ట్ అంటారు మున్సిపాలిటీస్. జస్ట్ అండర్స్టాండ్. The new digital revenue and survey records of all land parcels. So, it is started to this government through Jagannath so. This is gazetted in Andhra Pradesh Gazette, Papur on 24/4/2023. The governor has given date of 13/4/2023. We are lawyers. This act has not come in force. ఇది నేను మన ఉద్యమ స్టార్ చదువుతున్నప్పుడు నాకు ఈ పుస్తకాలు వస్తాయి. నేను ఒక లాభించాడు కాబట్టి పుస్తకాలు వస్తాయి. ఈ పుస్తకాలు దీన్ని తిరగేస్తే ఇది దీనికి అనుబంధంగా మీకు చెప్తాను. అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇందులో డెఫినేషన్ పోర్షన్ రాశాడు. అందుకే లాభాలు మాట్లాడతాను కానీ నేను వేరే మాటలు చెప్పలేదు. ఇందులో ఏం చేశాడంటే, అండర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ప్రివిలేజ్ డెఫినేషన్స్ పోర్షన్లో అందులో చేసింది ఏంటంటే, అండర్ ఇందులో రాసింది, జస్ట్ అండర్స్టాండ్ హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. Under explanation section 8A, instrument shall be meaning assigned in the Indian Stamp Act.
అండర్స్టాండ్ ఎందుకు సెంట్రల్ కాన్సెప్ట్ వెళ్ళారు అంటారు. ల్యాండ్ టైటింగ్ ఆఫీసర్ ఎప్పుడైనా అథారిటీ మీన్స్ సెపరేట్ ఆఫ్ సోర్స్. దాని తర్వాత రామారావు ఒక విషయాలు చెప్పారు. ఇందులో అసలు బేసిక్ పాయింట్ ఏంటంటే ఇందులో ఈ మున్సిపాలిటీస్ బట్టి అందరికి చేశాడు. జస్ట్ అండర్స్టాండ్ ఆ యాక్ట్ పాస్ చేసింది ఇన్ ఏప్రిల్ 2023. దాని మీద ఇన్కార్పొరేట్ చేశాడు ల్యాండ్ టైటింగ్ యాక్ట్. అంటే ఏమిటి, మున్సిపాలిటీకి సంబంధించిన పట్టుకుని ముందరే పాస్ చేశారు, అయిపోయింది స్టేట్ యాక్ట్. దీన్ని ఇప్పుడు సెంట్రల్ యాక్ట్ అర్థంగా చేసి దీన్ని అన్నిటి కలిపి పెడతామని పెట్టాడు. జస్ట్ అండర్స్టాండ్ హౌ ట్రిక్లిష్ గేమ్ జగన్ హ్యాస్ మేడ్. దీనికి ఏంటంటే డేటాబేస్ కావాలని. డేటాబేస్ ఏంటంటే కామన్ సెన్స్. రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1908 అందులో పెట్టింది ఏమిటో ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ డాక్యుమెంట్ కనుక రిజిస్టర్ అయిపోతే ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ అనేటువంటిది ఇప్పుడు మున్సిపాలిటీ పంపించాలి, కార్పొరేట్ పంపించాలి. ల్యాండ్ రిజిస్టర్ అయిపోతే సెండ్ టు ది తహసీల్దార్. అంటే ఆటోమేటిక్ గా ఆ ప్రభుత్వ అధికారి వాడు రిజిస్టర్. ఆ డాక్యుమెంట్ ఇట్సెల్ఫ్ విల్ గో టు ది అడల్ట్స్. ఇట్స్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది యాక్ట్ ఆఫ్ 1908. మరి అది ఇంప్లిమెంట్ చేయకుండా ప్రభుత్వాలు దాని పక్కలోకి నెట్టేసి ఇప్పుడు మీరు ల్యాండ్ రిజిస్టర్ ఆఫీస్ యొక్క డాక్యుమెంట్ కనుక నువ్వు ఎంఆర్ఓ పంపిస్తే ఆటోమేటిక్ టైం లిస్ట్ అయిపోయింది. డేటాబేస్ రావాలి అక్కడికి. ఇట్స్ షియర్ కామన్ సెన్స్. అందుకని ఈ చట్టం రూపొందించడంలో ఇట్ హ్యాస్ గాట్ ఎ డబుల్ ఎడ్జ్డ్ మీనింగ్. నాకు మిత్రుడు చెప్తూ చెప్పాడు, ఇప్పటిదాకా 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఒక్కొక్క కోట్లు చెప్తాను. నేనే చెప్పను కానీ నాకు ఎంతో తెలుసు, యాక్చువల్గా తెలుసు కానీ కొట్టుకోవాలి. ఇది మన కోర్టు లైసెన్స్. ఇప్పుడు నేను బయట ఫ్రీ బీస్ కొట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు డబ్బు ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ హస్ కట్ ఎ రూట్. మేము డబ్బులు ఇవ్వమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే చెప్పిందో, నీతి ఆయోగ్ చెప్పిందో, ఎప్పుడైతే క్యాప్ అనేది కాన్స్టిట్యూషన్ అంటే ఆర్టికల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఈ క్యాప్ ఉన్నదో ఫైనాన్షియల్ క్యాప్, ఈ క్యాప్ తప్పించుకోవాలి. కాబట్టి నేను ఐ మస్ట్ బ్రింగ్ ఎ న్యూ యాక్ట్, దాని డబ్బు తెచ్చుకోవచ్చు ఫర్ ఫ్రీబీస్. ఇది అర్థం చేసుకోవచ్చు సార్ అడుగుతుంది యాక్ట్. ఎందుకంటే గుడ్ డైరెక్ట్ షుడ్ నో అబౌట్ లా. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీవన్. ఇప్పుడు ఎందుకు కార్పొరేట్ అంటున్నారు, అసలు కార్పొరేట్ సంబంధం లేదు. ఈ జగన్ కార్పొరేట్ మిగతా కార్పొరేట్ బాడీ సంబంధం ఏంటి, జగన్ కార్పొరేట్ సంబంధం లేదు. అసలు ఈ చట్టం ఎప్పుడు బిగినైంది అంటే యాక్ట్ ఎప్పుడు పాస్ చేశారు బిల్లు, బిల్లు 38 of 2019. జస్ట్ అండర్స్టాండ్ 38 of 2019 ఇది బిల్లు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అసెంబ్లీ, ఎప్పుడు బిల్ చేశారు. అదేదో మీకు కనుక్కోండి, చిదంబరం రాష్ట్రం అదే ఎప్పుడు చెప్పలేదు, నాకు తెలిసినా చెప్పాలి. మన రాజకీయాలు ఉంటుంది యాక్టివేట్గా మాట్లాడుతుంది అంతే. కాబట్టి ఈ చట్టం ఏదైతే ఉంటుందో దీనికి ప్రజలకు అవగాహన కలిగించకుండా ఎందుకు అప్పుడు 38 ఎవరు చేశారు?
ఎలక్షన్కి వెళ్ళాలనేటైతే సెంట్రల్ కన్సెంట్ కావాలి, కన్సెంట్ నాట్ యాక్ట్. మీరంతా నిర్ణయం చేస్తున్నారు ఈ కేంద్ర మరి అవగాహన చేసుకొని కొత్త రాజకీయ పార్టీలు కావాలి. అవగాహన చేసుకొని మీరు మాట్లాడండి ఏ సబ్జెక్ట్ అయినా సరే. నేను శాసనం పెట్టాను, అవి లేకుండా మన అవగాహన రాజ్యంతో ఇంకా రోజు టైం పడుతుంది. ఇందులో సుప్రీం కోర్టు గడపడా అవడానికి అంతో సెక్షన్ రాజగారు మనం చెప్పారు. కాబట్టి ఏంటంటే ఇటువంటి ఉన్నాయి కాబట్టి ప్రజా సంఘాలు ఉదాహరణ నిర్ణయం వేసుకోవాలి. ఉద్యమాన్ని ఇది క్రీడలకే సంబంధం కాదు. రాజకీయ పార్టీ మీరు చేస్తే అవసరం, మీరు చేస్తే అవసరం ఏంటి? రాజకీయ పార్టీ మీరు చేస్తే అవసరం రాదు. రాజకీయ పార్టీ should go on this. Political party should go on this subject. In every political fora, all political parties, irrespective of any party, they should bring out a resolution that party in power, who is expecting a party to be in power, expecting a party to have some seats, అందరూ చెప్పాలి unanimously in their manifesto. Robert election in their manifesto, they should mention that the act of any political party, ప్రజలు అందరూ అడగాలి. రేపు ఓటుకు వచ్చినప్పుడు ఈ యాక్ట్ రద్దుపరిస్తే మీకు ఓట్లు వేస్తామని అడగాలి. అపోజిషన్ వాట్ ఎవర్ పార్టీ ఇట్ ఈస్, లెటర్ పార్టీ, మేము యాక్ట్ రద్దుపరుస్తాము, ప్రజల అవకాశాలకు వస్తాము, ప్రజల కోరికలకు వస్తాము, డెమోక్రసీ చూస్తామని చెప్పాలి. డిక్టేటర్ రాజకీయ కావాలి. స్టేట్ సబ్జెక్ట్ జస్ట్ అండర్స్టాండ్. A state subject is nothing you are putting a knot to the central government. How it is possible? కాబట్టి రాజకీయ పార్టీ అర్థం చేసుకుంటూ పోతారు సార్. థింక్ ఓవర్ ది సిచ్యువేషన్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి సలహా ఇచ్చారు. మేనిఫెస్టోలో పెట్టాలి ప్రతి పార్టీ కూడా యాక్ట్ రద్దు చేస్తామని అలాంటి దాని మీద ఇప్పటికే హైకోర్టులో చాలా మంది రిట్లు ఫైల్ చేయడం జరిగింది. పౌర హక్కుల సంఘం కూడా ఒక రిట్ని హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. పౌర హక్కుల సంఘంగా పౌరుని యొక్క ప్రాథమిక హక్కుల్లో ఏదైతే ఆస్తి హక్కు ఉందో ఈ ఆస్తి హక్కుకు భంగం కలిగించే విధంగా ఈ యాక్ట్ ఉంది. కాబట్టి దీన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఈ యాక్ట్ రద్దు కోసం పనిచేయాలి అని చెప్పేసి పిలుపునిస్తూ ఉంది. అదేవిధంగా సూచనలు చేయమన్నారు. ఇక్కడ ఏదైతే న్యాయవాదులు వివిధ రాజకీయ పక్షాన్ని ప్రజా సంఘాన్ని కలిపి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారో కింద కోర్టుల్లో అటువంటి ఏమీ జరగటం లేదు. సింపుల్గా కోర్టులు బాయ్కాట్ చేసి ఇళ్లలో కూర్చుంటా ఉన్నారు. కనీసం ఒక్కొక్క మొబైల్ మఫ్షల్ కోర్టులో 100 నుంచి 200 మంది రోజు హాజరవుతూ ఉంటారు. హాజరైన వాళ్ళకి న్యాయవాదులు ఎందుకు సమ్మె చేస్తున్నారు అనేది విషయం తెలియట్లేదు. లేదు న్యాయవాదులు సమ్మె చేస్తే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి అనే భావన చాలా మందిలో ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే పనిచేస్తూ ఉన్నారో ఫెడరల్ దీనిలో జిల్లాలో దాన్ని క్రింది స్థాయి వరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఫెడరేషన్ యొక్క లీడ్ చేసేటటువంటి నాయకత్వానికి ఉంది. అదేవిధంగా రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఎన్నికల సీజన్ ఇంకా మొదలు కాలేదు, మొదలైనట్లుగానే ఉంది. మరి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన న్యాయవాదులందరూ ఉన్నారు. ఈ న్యాయవాదులందరూ కూడా తమ రాజకీయ పార్టీ యొక్క వైఖరి ఏంటి, దీన్ని రద్దు చేయాలా, దీన్ని ఏమైనా అమెండ్మెంట్స్ చేయాలా, ఈ టైటిల్ యాక్ట్ మీద వాళ్ళ అభిప్రాయాన్ని కూలంకషంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన న్యాయవాదులు కూడా మన న్యాయవాద సంఘాల్లో భాగస్వాములై ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయాల్సిన
నేను నా రాజకీయాలను పక్కన పెట్టి దీన్ని సపోర్ట్ చేస్తున్నాను అంటమే కాదు, ఆయా రాజకీయ పార్టీలు ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రవేశపెట్టాయో ఆ ఉద్దేశాన్ని బహిర్గతం చేసి ఇది ప్రజలకి రైతాంగానికి వ్యతిరేకమైనది అని చెప్పేసి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి చర్యల్ని బార్ ఫెడరేషన్ సంబంధించిన వాళ్ళు తీసుకొని ముందుకు తీసుకువెళ్తే ఈ టైటిలింగ్ యాక్ట్ని అర్థం చేసుకునేటట్టుగా ప్రతి మనిషికి చెప్పగలిగితే రేపు ఎన్నికల్లో గెలిచే పార్టీలు ఓడిపోవచ్చు, ఓడిపోయే పార్టీలు గెలవచ్చు కూడా. అంత ప్రభావితం చేసేటటువంటి ఈ యాక్ట్ని మనం ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అందుకు పోరాట సంఘం కూడా మీతో కలిసి ఉంటుంది, భుజం భుజం కలిపి పోరాడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వానికి దత్తమిచ్చి రెవెన్యూ అధికారుల చేతిలో ఇటువంటి చట్టాలు చెప్తే మనుగడ లాయర్లు కాదండి, రాష్ట్ర ప్రజలు. చాలా మంది చట్టాల గురించి లాయర్లు ధర్నాలు వేస్తుంటే ఒక ప్రాపగాండ చేస్తున్నారు. వాళ్ళ కేసులు పోతాయని చెప్పి ఇలాగ రోడ్ల మీద పడుతున్నారని. అలాంటి వేగం కుక్కలకు మేము వెంటనే సమాధానం చెప్తాం. ఈ రోజు ప్రజల
అధ్యక్షులు జిల్లా. అది అక్కడ పేరుకే ఉంటా ఉంటుంది. కానీ రాజకీయ నాయకుల చెప్పు చేతుల్లో అనేకమైనటువంటి సివిల్ సమస్యల్ని పరిష్కరిస్తూ ఎదిరిస్తూ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. మరి ఈ రోజు ఈ ల్యాండ్ రైట్స్ యాక్ట్ సత్యంగా వస్తే అక్కడ ప్రతి ఒక్క విషయంలో రాజకీయ నాయకులు అదే రకంగా రెవెన్యూ అధికారులు వాళ్ళు కూడబలుకొని ఈ భూమిని ఎవరికి చేతిలో ఉంచాలి చేయాలి అనేటువంటిది ఉంటా ఉంటుంది. కాబట్టి ఇటువంటిది ఎవరికి తెలపాలని తీసుకొస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఇక్కడ అనేక మంది చెప్తున్నారు ఇది రాజకీయంగా చూడకూడదు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసమే కార్పొరేట్ శక్తులు అనుకూలంగా తీసుకుంటున్న చట్టాలు తప్పక మరొకటి లేదనేది స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే గతంలో నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. ఆ వ్యవసాయ చట్టాలు వస్తే ఎవరికి ప్రయోజనం ఉంటుంది? ఆ చట్టాలు అమలులో ఉంటే చిన్న సన్నగా రైతులు కూడా ఎప్పుడు దాకా గౌరవమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి మొత్తం కూడా ఆ భూముల్లో వ్యవసాయ కూలీలుగా మారే పరిస్థితి కదా. కాబట్టి వాళ్ళ యొక్క ప్రయోజనాన్ని వాళ్ళ యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కార్పొరేట్ శక్తులను ఊడిగా ఉండి వ్యవహరించడం తప్పక మరొకటి లేదు. అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి ల్యాండ్ లైటింగ్ యాక్ట్ చట్టం ఒక రకంగా చిన్న చిన్న వాళ్ళు ఒక చిన్నపాటి ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఒక 1000-2000 చేతుల్లో పెట్టి అయ్యా నాకు అన్యాయం జరుగుతుంది న్యాయం చేయండి పోతే డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ ముందు అక్కడ కేసు తీసుకొని ఆ కేసు కోర్టులో పెడుతున్నారు. దాని ప్రకారం కనీసం ఆ భూమి కొన్నాళ్ళ పాటుగా కేసు పరిష్కరించడం సంవత్సరాలు సాపడ్డా కానీ ఆ భూమిలో నిలబడగలుగుతున్నారు. మరి మేము ఏం చేయగలుగుతాం? రాజకీయ పనిపడగలిగినటువంటి ఎవరైతే ఈ భూమి వాడి చేతిలో ఉంటానికి వీలేదని కచ్చముంటే మనసులో పోసే ఆ భూమి చేతుల నుంచి తీసేసి ఎవరికైతే మీరు అనుభవం అవుతామో ఆ అనుభవానికి ఆ భూమిని అప్పచెప్పడానికి ఈ చట్టం ఉంటాం. మరి రెవెన్యూ నిరంతరం కూడా మన చేసినటువంటి పని ఏంటి? అసైన్మెంట్ భూములు ఈ భూములు అమ్మడానికి లేదు, కొనుగోలు లేదు చట్టం ఉంటుంది. ఈ చట్టాన్ని కూడా అధిగమించి వాళ్ళు ఏం చేస్తుంటారు? ఆన్లైన్ నేర్పించి ఏ రోజు లేనటువంటి అనుమతులను కూడా ఈ రోజు కొనుగోలు చేసినటువంటి వారికి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పేరు మీద పెట్టి అప్పు కనిపిస్తున్నారు. మరి రేపు ఇదే కనుక వస్తే ఓటు తీసి పక్కనేసి ఈ భూమి మొత్తాన్ని కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు చేస్తాం. కాబట్టి ఈ యొక్క రాజకీయ నాయకులు రాజకీయ పలుకుబడితో ఏ రకంగా సరే ప్రజానికాన్ని చిన్నాభిన్నం చేస్తూ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వ్యవసాయ చట్టాలు కావచ్చు, లేకపోతే అభయ సంరక్షణ సవరణ చట్టం కావచ్చు, ఈ యొక్క చట్టాలు మొత్తాన్ని కూడా తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి ప్రజలను చిన్నాభిన్నం చేస్తున్నారు. కాబట్టి ఈ చిన్నాభిన్నం చేసేటువంటి ప్రజాపాలనకు వ్యతిరేకంగా ఖచ్చితంగా సిపిఎం పార్టీ నిరంతరం కరపత్రాల ద్వారా కానీ లేకపోతే సిద్ధపాటి ఒపీనియన్ ద్వారా కానీ ఆ ఏరియాలో ఉన్నటువంటి న్యాయవాదుల యొక్క సలహాలు తీసుకొని ప్రజలను తెలవడానికి మేము ముందుగా తెలియజేస్తూ అవకాశం నెక్స్ట్ మన విప్లవ రచయితల సంఘం చెందిన రుక్మిణి గారు న్యాయవాది మాట్లాడాల్సిన కోరుతున్నాం. మన్నించాలి, కొంచెం తక్కువ సమయం తీసుకొని. ముందుగా సభనేవాడు సురేష్ గారికి నమస్కారాలు. మన ఇక్కడ వచ్చిన లాయర్లకి ఇతర పార్టీ వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది చట్టం అనేది చాలా అన్యాయమైంది. మనం రాసి పెట్టుకుని వాళ్ళు దోచుకోవడానికి పెట్టిన చట్టం. అదేవిధంగా దీంట్లో ముందు ఇంకా ఇబ్బంది పడేది ఎన్ఆర్ఐస్. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు వదిలేసి ఇక్కడ చట్టాన్ని అందరినీ వదిలేసి అక్కడికి వెళ్ళి రూపాయలు సంపాదించుకొని దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఉందామని అనుకునే వాళ్ళు ఇక్కడ ఆశలు కనుక్కుంటారు. వారికి మెయిన్ ఎఫెక్ట్ పడుతుంది. దాని తర్వాత కొంతమంది వృద్ధాప్య తల్లిదండ్రులు పక్కన కొలీగ్స్ గా ఉంటారు అని చెప్పి వాళ్ళు అందరికిస్తే ఇప్పటికీ వాళ్ళు ఖాళీ చేయకుండా డబ్బు తీసుకోవడం బెదిరించడం జరుగుతుంది. రేపటికి ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే కనుక వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తరతరాలుగా దాచుకున్న ఆస్తులు కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క మనిషికి సంపాదించిన దాంట్లో వాళ్ళు ఉండేది కాకుండా 2-3 ఆస్తులు ఉంటాయి. వాటన్నిటి కూడా పెట్టబడుతుంది. కాబట్టి ఈ చట్టాన్ని మనం అమల్లోకి రాకుండా చేయాలి. దీనికి మన జనసేన తరఫున మద్దతు పలుకుతున్నాం. థ్యాంక్ యూ సార్. తర్వాత జయసుధ గారు తీసుకున్నదండి. మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు విస్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మా గవర్నమెంట్ రాగానే ఫస్ట్ దీన్ని రద్దు
దానికి మేమందరం సంఘీభావం తెలియజేస్తున్నాం. మీకు ఏ విధంగా అయినా సరే అన్ని విధాలా ఈ ఉద్యమానికి ముందు తీసుకెళ్ళడానికి నా వ్యక్తిగతంగా అలాగే పార్టీ తరఫున కూడా ఏ సపోర్ట్ కావాలని కూడా దాని ద్వారా నేను మా జాతీయ అధ్యక్షులతో లేకపోతే మా ప్రెసిడెంట్తో మాట్లాడి అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బహుజన ఐక్య వేదిక ఈ ప్రసాద్ గారిని మాట్లాడాల్సింది. ఎవరు సార్? మిత్రులందరికీ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, సీనియర్ న్యాయవాదులు చేశారు. అధ్యక్షులు వారు అందరికీ ముందుగా మిత్రుల మరి ముగించాలని చెప్తున్నారు. దీన్ని 2 సెషన్స్గా పెట్టి ఇది విస్తృతంగా ఒక అవగాహన కలిగిన తర్వాత ప్రజలకి చైతన్యం కలిగించాలనేది. సరే, ఓకే, అదొక భాగం. నేను ఎక్కువసేపు మాట్లాడాల్సిన విషయం కదా. అసలు హేమంత్ పరిగెత్తి రైతులు ఇప్పటివరకు తెలియన్నారు. ఊరికి అర్థమైందా? ఇవాళ చట్టం అలా ఉంది. ఎవరికి ఇది కాదు, ఒకటి మాత్రం అర్థమైంది. సివిల్ కోర్టులో అయితే రూల్ చెప్తారు లేదు. అసలు చట్టం చేసే రైట్ ఎవరికి ఉంది? ఒక 25-30 సంవత్సరాల క్రితం ఒక పొలిటికల్ పార్టీలకి, అది ఏ పార్టీ అని కావచ్చు, ఇచ్చే సలహాదారులు రిటైర్డ్ జడ్జీలు, అదేవిధంగా విశ్లేషకులు, సమాజం పట్ల ఒక స్పృహ ఆలోచన ఉన్నవాళ్ళు సలహాదారులుగా ఉండి సలహాలు ఇచ్చేవాళ్ళు. అయిపోయింది. వ్యవస్థ మొత్తం శరీరంలో ఒక భాగం చెడిపోతే బాగుంటుంది కదా, ముక్కు బాగపోతే ముక్కు, హార్ట్ బాగలేకపోతే హార్ట్, నరాలు బాగలేకపోతే వేలాది, ఇట్లా టోటల్గా వ్యవస్థతో కొలాప్స్ అయిపోయింది. ఈరోజు చేయగలిగేది ఏమి లేదు. శవాన్ని నిలబెట్టి నారాయణ నారాయణ అనే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు ఎవరు చట్టం చేయడానికి, ఎవరు చేస్తున్నారు ఈ చట్టాలు? చట్టాలు ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏంటి? ఎవరు చట్టాలు రూపకల్పన చేయాలి? మేధావులు, జడ్జెస్, లాయర్స్. ఇవాళ వెళ్తున్నారు చూడండి అసెంబ్లీకి, శాసనమండలి, వాళ్ళు చట్టాలు చేయటం, ముందు కూర్చున్న పడతారు చప్పట్లు. ఎందుకు వచ్చారు చెప్పారు, ఇందాక చెప్పారు కదా, అయ్యమ్మను పరిగణి అయ్యమ్మని పురంలోకి జరిగే అది వాళ్ళకి అర్థంగా చప్పట్లు పడతారు. ఎనభైనంతా వచ్చేస్తారు. చేసిన చట్టాలు అలా ఉంటాయి, చప్పట్లు అలా వచ్చేస్తారు. కాబట్టి భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఒక హక్కు, ఈ పేద ఈ బహుజన వర్గాలకి ఉండేటువంటి భూములు తప్పుగా ఉంటాయి. ఈ భూములకు నష్టం జరుగుతుంది. ఇది నువ్వు సివిల్ కోర్టుకు నష్టం జరిగితే సివిల్ కోర్టుకి వెళ్ళాలి. కానీ సివిల్ కోర్టు పోవాలి, ఎంఆర్ఓ దగ్గరికి పోవాలి. టీఆర్ఓని అపాయింట్ చేస్తారంట, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఏంటంటే క్వాలిఫికేషన్, లాయర్లో మేము 30 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తుంటేనే ఈ మహాసముద్రం మాకు అంతు దిగట్లా. ఎంఆర్ఓ క్వాలిఫికేషన్ ఎంత, ఆర్డీఓ క్వాలిఫికేషన్ ఎంత, కలెక్టర్ గారి క్వాలిఫికేషన్ ఎంత? ఎవరండి వీళ్ళంతా? వీళ్ళ దగ్గరికి మేము వెళ్ళాలి పబ్లిక్. అక్కడ వీళ్ళంతా కూడా రాజకీయ నాయకుల కన్సర్న్లో వెళుతూ ఉంటారు. ఒక ఎమ్మెల్యేలో, ఒక మంత్రిలో, ఒక ఎంపీలో చెప్తే ఆ భూమిక మనకు దక్కదు. టీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, సర్టిఫై చేయాలి. టీఆర్ఓ ఎవరు కన్సర్న్లో ఉంటాడు? రాజకీయ పార్టీల కన్సర్న్లో ఉంటాడు. నష్టపోయేది ఎవరయ్యా? పేద వర్గాలు. కాబట్టి బడా పెద్దవారి వర్గాలు, భూస్వాములు మన భూములు కొట్టేయడానికి ఇవన్నీ పెద్ద దుర్మార్గం చెప్తా ఉన్నాయి. రాజకీయ నాయకులందరికీ మరొకసారి మరి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఏపీ మరి
థ్యాంక్ యూ.